యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వాక్యం. నాతో పాటు అందరూ పలకండి. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి మాత్రమే శత్రువులు ఎవరన్నా ఉంటే మనం ఏమనకపోయినా వాళ్ళే నష్టపోతారు. ఒకవేళ మనం దేవుని యందు భయము భక్తి కలిగి లేకపోతే మన మీదకి శత్రువులు వస్తారు, మనల్ని జయిస్తారు, మనము ఓడిపోతాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు రాయబడిన మాటలు చదువుతాను. నాతో పాటు కూడా మీరు అందరూ పలకండి. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. ఎవరికి మనవి చేసినారు? సమూయేలు అనే వ్యక్తి ఒక ప్రవక్త, ఒక సేవకుడు. అయితే ఎప్పుడైతే వారి మీదకి శత్రువులు వచ్చినారో, ఫిలిష్తీయులు వచ్చినారో, వారికి భయపడి సేవకుని దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా వాళ్ళు మా మీదకి వచ్చారు, అయితే మీరు మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు, మీరు ప్రార్థన చేయండి, మాకు జయం కావాలని ప్రార్థించండి అని వాళ్ళంతా కూడా సేవకునితో చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పిన మాట అంతా విన్నాడు ఆయన. ఆయన ఎలా అంటాడంటే, ప్రార్థన చేయకపోతేనే నాకు పాపంగా మారిపోతుందనే మనస్తత్వం కలిగినాడు. అందరి కొరకు నేను ప్రార్థన చేయాలనే ఒక నియమాన్ని నియమించుకున్నాడు ఆయన. అలాంటి సేవకుడు. ఆయన స్వార్థం చూసుకోడు, అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. అందరూ నా వాళ్ళే అంటాడు, అందరూ బాగుండాలి అంటాడు. అలాంటి వ్యక్తి సమూయేలు. ఆయన యథార్థంగాను దేవుని యొక్క శక్తి పొందుకున్న వ్యక్తిగా, పక్షపాతం లేని వ్యక్తిగా, న్యాయం చేసే వ్యక్తి. ఆయన ప్రవక్తనే కాదు, న్యాయాధిపతి కూడాను. గమనించండి, ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో. ఆ వాక్యాన్ని ఒకసారి తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వాక్యంలో ఒక మాట ఆ సేవకుడు మాట్లాడుతున్నాడు. ఆ సేవకుడు ఏమని మాట్లాడుతున్నాడో చదువుకొని మిగతా వాక్య భాగాన్ని కంటిన్యూ చేద్దాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమవునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఏమంటున్నాడు సేవకుడు? నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయకపోతే గనక అది నాకు పాపం అవుతుంది, నేను దేవునికి విరోధంగా పాపం చేసిన వాడని అవుతాను. వ్యభిచారం చేస్తే పాపం, అబద్ధాలు ఆడితే పాపం. వింటున్నారండి? వ్యభిచారం చేస్తే పాపం, అబద్ధాలు ఆడితే పాపం, ఇంకా దొంగతనాలు చేస్తే పాపం. కానీ అయితే ఈయనేమంటున్నాడు? నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అవుతాను. ఏం చేసిన అవుతాను? ప్రార్థన చేయకపోతే. ఏం చేయకపోతే? ఎవరి కొరకు? ఎవరి కొరకు ప్రార్థన? ఎవరి కొరకు? అందరి కొరకు. నా కొరకు నేను కాదు చేసుకునేది, మీ అందరి కొరకు మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నగుదును. ఇలాంటి యథార్థత సేవకులందరికీ ఉంటే ఎంత బాగుండును. అవునా కాదా? ప్రతి సంఘం కూడా చాలా
క్షేమంగా ఉంటుంది. అవునా కాదా? అవునా? బాగా ప్రార్థన చేయాలిగా, చేయాలన్నా వద్దా? చెయ్యాలండి. నేను అప్పుడప్పుడు చెప్తుంటానుగా, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయటానికి ఇంత టైం పడుతుంది. మీ సమస్యలన్నీ గుర్తు చేసుకున్నప్పుడు, నా సమస్య గుర్తు చేసుకున్నప్పుడు మీ కొరకు నా కొరకు కలిపి అరుస్తా అన్ననా అనలేదా? నేను కూడా కష్టాలు పడినోనే గనక మీ కష్టం నాకు చెప్పుకుంటే నా కష్టం గుర్తొస్తుంది. ఎప్పుడో నేను కష్టపడిన కష్టాలు మీ కష్టం చెప్తే అప్పుడు పడిన కష్టం నాకు గుర్తొచ్చి నేను ఏడుస్తుంటాను. మీ కొరకు ఏడ్చి ప్రార్థన చేయటానికి అదే కారణము. నేను దెబ్బతిని ఉన్నాను గనక, ఆ దెబ్బలను నాకు తగిలినాయి గనక, దెబ్బ ఎలా తగిలిందో నాకు తెలుసు కనుక, మీరు దెబ్బతిని ఉన్నప్పుడు మీ దెబ్బలకు మీరు భయపడి, మీరు బాధపడి, మీకున్న సమస్యలన్నీ చెప్తూ ఏడుస్తున్నప్పుడు, నా సమస్యలు గుర్తొస్తున్నప్పుడు, అవును ఒకప్పుడు నా పరిస్థితి కూడా ఇదే కదా అని చెప్పి నేను గుర్తు చేసుకొని ప్రార్థనలో ఎన్ని మీ గురించి ప్రార్థన చేస్తున్నాను చెప్పానా లేదా? చెప్పానా? గంటల తరబడి ప్రార్థన చేస్తున్నాను. ఈ మధ్య కొంచెం నా మోకాళ్ళు సౌండ్ వస్తున్నాయి, నడుస్తుంటే నొప్పులు వస్తున్నాయి. వింటున్నారండి? మొన్న ఒక డాక్టర్ గారు అన్నాడు, మోకాళ్ళు గుజ్జు తగ్గింది, అరుగుతున్నది, చింతగింజలు తినండి అని చెప్పి, నానబెట్టుకుని తినండి చెప్పి సలహా ఇచ్చాడు. నా యొక్క ఆశ ఏంటంటే, నేను ఈ శరీరంను కోల్పోయే వరకు నిలువు మోకాలు వేసి ప్రార్థన చేయాలని నాకు ఇష్టం. నేను నా ముందున్న సేవకుల ఆ యొక్క చరిత్రలన్నీ చదువుకున్న తర్వాత నా చిన్నతనంలో నుంచి కొంతమంది శ్రేష్టమైన సేవకుల బతుకుల్ని కనులార చూసిన తర్వాత ఆ యొక్క ఉద్దేశం నాకు వచ్చింది. వాళ్ళలాగా నేను కూడా మోకాలుండి ప్రార్థన చేస్తే నాకు ఎంత మంచిది. నేను అందరి కొరకు ప్రార్థించాలి, ప్రపంచంలో ప్రజల కొరకు ప్రార్థించాలి అని చెప్పి గొలుసు ప్రార్థన పెట్టాను. గొలుసు ప్రార్థన పెట్టేటప్పుడు ప్రభు దగ్గర అడిగా, ప్రార్థన చేయడం నాకు ఎలాగో తెలియదయ్యా, ఎలా ప్రారంభించాలో ఎలా ముగించాలో తెలియదు, ఆ ప్రార్థన చేసే విధానం నాకు తెలియజేయమన్నప్పుడు ఒక క్రమం అనేది తెలిసింది. ఒక పద్ధతిగా ప్రార్థన చేయడం నేను ప్రభు దగ్గరనే నేర్చుకున్నాను. నా ప్రియమైన సహోదరులారా, నా ఆశ ఒకటే, నా శరీరం కోల్పోయే వరకు నిలువు మోకాలు ఉండడం నాకు ఇష్టం. అలాగనే ఉండాలని నాకు కోరికున్నది. ఈ మధ్యలో నా కొంచెం మోకాళ్ళలో సౌండ్ వస్తూ ఉన్నది. నా ప్రియమైన సహోదరులారా, నా పూర్తి ఆయుష్కాలం అంతా మోకాలు ఉండేలాగా మీరు ప్రార్థించాలి. వింటున్నారా? ప్రసంగం కంటే ఎక్కువ ప్రార్థనలో బలం ఉంటుందని నేను చదివాను, విన్నాను, చూశాను కూడా. ఆ రోజుల్లో సేవకులు ఎంత వృద్ధాప్యానికి వచ్చినా వాళ్ళు నిలువు మోకాలు వేసి ప్రార్థన చేస్తుంటే నా కన్నులతో చూశాను నేను. ఆ తర్వాత వారి సేవ ఎలా ఫలిస్తున్నది అనేది ఇప్పుడు కూడా చూస్తున్నాను. వాళ్ళు ఉన్నప్పుడు ఒక వంతు అయితే ఇప్పుడు 100 వంతులుగా ఆ సేవ ఆశీర్వాదకరంగా మారింది. కనుక నా ప్రియమైన సహోదరులారా, బోధించడం కంటే ఎక్కువ ప్రార్థన చేయడం మంచిదని నేను కోరుకుంటున్నాను. మనుషులందరికీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. నొప్పి ఉన్నప్పుడు కూర్చోబెట్టి ఏం చెప్పలేం. ఆ నొప్పికి ముందు మందేయాలి. ఆ మందే ప్రార్థన. నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధంగా నేను పాపం చేసిన వాడనవుతాను. ప్రతి సేవకుడు కూడా ఈ వాక్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంఘ కాపరి చర్చిలో వచ్చిన వాళ్ళందరి పేర్లు పెట్టి ఎంతమంది వస్తున్నారు, అంతమంది పేర్లు నోటెడ్ అయిపోతే ఎంత మంచిది. నోటెడ్గా అయ్యి ప్రార్థన చేయడం ఎంత మంచిది. నేను చెప్తుంటాను, మీరు వస్తూ పోతూ ఉంటే నోటెడ్ అయిపోతారు. నాకు మీ పేర్లు నాకు తెలుస్తాయి, మీ పేర్లు నాకు గుర్తుండిపోతాయి. ఇక ఎప్పటికీ మర్చిపోను. నేను వరుసగా ఒక్కొక్క కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంటానని అనేక సార్లు చెప్పే ఉన్నాను కదా. నా ప్రియమైన సహోదరులారా, ఇది గమనించండి. ఇప్పటికే చాలామంది పేర్లు గుర్తున్నాయి గనక రోజు ప్రార్థన చేసేటప్పుడు ఒక్కొక్క పేరు, ఆ పేరును బట్టి వాళ్ళ భర్త, భార్య, పిల్లలు, వాళ్ళ సమస్యలన్నీ తెలిసిపోయినాయి. వాళ్ళ సమస్యలన్నీ దేవుని ముందు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే ఒక కండిషన్ పెట్టాడండి సమూయేలు ప్రవక్త. ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏంటంటే, మీరు కానుకలు ఇస్తేనే నేను ప్రార్థన చేస్తా అని అనలే. ఏమంటున్నాడంటే, చక్కని మార్గమును మీకు బోధింతును. మళ్ళీ వాక్యం అంతా చదువుతాను. నా మట్టుకు
నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరం అవునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. గనుక మీరు వినాలి. నేను ప్రార్థన చేస్తా, ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అయిపోతుంది. రాత్రి 3 గంటలకు మెలికి వచ్చినా కూడా ఆ సైమను అప్పంత తీరు ప్రభువా నేను లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. వింటున్నారా? ఇది ఈ నెలాఖరులో మరి ఈ షాపూర్లో ఉండే వాళ్ళంతా, రామరెడ్డి నగర్ నుంచి వచ్చే వాళ్ళంతా నెలాఖరులో డబ్బులు ఉన్నాయో లేవో దేవుడా, డబ్బులు ఉన్నాయో లేవో 3 గంటల రాత్రి. వింటున్నారా? ఒక్కొక్కసారి నిద్ర పట్టకపోతే ఆ 12 గంటలకు వాక్యం పంపించిన తర్వాత కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాను. నాకు 3:30 అవుతుంది ప్రార్థన చేస్తుంటే. ఏది నిద్ర లేదు ఇంకా. అప్పుడు మా పాస్టర్మ లేస్తుందిగా, ఇక ఆమె మొదలు పెడితే నేను పోయి పండుకుంటా. వింటున్నారా? అంటే మాకిద్దరికి గొలుసు ప్రార్థన అయిపోతుంది. అది స్తోత్రం చెప్పండి 2 చేతులు ఎత్తి. మైండ్ అంతా, మనసులో అంత సంఘం ఉంటే ఆ మాటలే వస్తాయి కానీ వేరే మాటలు వస్తాయా? చెప్పండి, వేరే మాటలు వస్తాయా? మనసులో వీళ్ళు ఆదివారం వస్తుంది, నెలాఖరు వచ్చేసింది, మరి జీతాలు అయిపోయి ఉంటాయి, ఆ 10వ తారీఖు వరకు అయిపోయి ఉంటాయి. వాళ్ళు ఎలాగో అలాగా 3 ఆదివారాలు అయితే వచ్చారు, మరి 4వ ఆదివారం రావడానికి ఛార్జీకి డబ్బులు ఉన్నాయో లేవో దేవా. మరి ముందు ఆ అప్పులు తీర్చుకోవడానికి సహాయం చేయండి ఆయన. అప్పులు తీర్చి మళ్ళీ అప్పిచ్చేంత స్థితి వాళ్ళకి ఇస్తే, వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంటే వాళ్ళు మంచిగా మీ సన్నిధికి వస్తారు, మంచిగా 3 పూట్లు కడుపు నుండి భోజనం చేస్తారు. నాయన మీరు కార్యం జరిగించండి. చూసినారా? ఇంత రాత్రి 3 గంటల రాత్రి మీరు బుస కొడతా ఉండొచ్చు. అవునా కాదా? దీనికి దేవుడే సాక్షి. వింటున్నారా? దీనికి దేవుడే సాక్షి. ఎందుకంటే కొంతమంది అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమని? ప్రార్థన చేయకపోయినా ప్రార్థన చేసినామని చెప్పుకునే వాళ్ళు చాలామంది కనబడతా ఉంటారు అక్కడక్కడ యాక్టర్లు. పొద్దుమోకులు వారి కోసం ప్రార్థన చేసేవాడు అంటే మంచిది. ఇంకేమన్నా అడుగుతున్నాడా అంటే డబ్బులేం అడగలా, నేను మంచి మార్గం బోధిస్తా, మీరు వినాలి. చూస్తున్నారా? కండిషన్ అది. నేను మంచి మార్గం బోధిస్తా, మీరు వినాలి. ఏమంటున్నాడు? కండిషన్ ఏం పెట్టాడు? నేను మంచి మార్గం బోధిస్తా, మీరు వినాలి. స్తోత్రం చెప్పరు. మరి దాని అర్థం ఏంటంటే, ఇంతకుముందు అప్పులైన ఎట్లయినాయో అవన్నీ నాకు చెప్పినారు కదా, ఇప్పుడు అప్పులు కాకుండా అప్పులు తీర్చుకునేటట్టుగా నేను చెప్తుంటా. వాక్యంలో ఉన్నది విషయాలు చెప్తాను. ఆ వాక్యంలో ఉన్న విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు వాక్యాలన్నీ విని, పరిశుద్ధ లేఖనంలో ఉన్న వాక్యాలన్నీ విని, మీ యొక్క ఉద్దేశాలు మార్చుకొని, మీ జీతాలని చక్కబెట్టుకొని, అప్పులన్నీ పూర్తిగా తీర్చుకొని, ఇంకా కూడబెట్టుకునేటట్లుగా ప్రాజెక్టు నిండితే తూములు లేపుతా ఉంటారు. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయి. ఒకవేళ గేట్ మూసుంటే చెరువు నిండా నీళ్ళుంటాయి, ప్రాజెక్టు నిండా నీళ్ళుంటాయిగా. ఎన్ని బయటికి పంపాలి అన్నీ పంపాలి అక్కడ ఉన్నోడు. ఒకవేళ మర్చిపోయి కనుక ఆ గేట్ పైకి లేపి నీళ్ళు పోయినాడే అనుకో, నీళ్ళు ఎన్ని పోయినాయి అనుకో, ఏమైతే చెరువో అదేనమాట. అశ్రద్ధగా ఉండొద్దు, చాలా జాగ్రత్తగా సంసారాల్ని చేసుకోవాలా అని దేవుని వాక్యంలో ఉన్న వాక్య భాగాలు తీసుకుంటూ, అక్కడ ఉన్న ఉదాహరణలు, అక్కడున్న పాఠాలన్నీ బోధిస్తున్నప్పుడు, చక్కటి మార్గం బోధిస్తున్నప్పుడు మీరేం చేయాలా? వినాలి. స్తోత్రం చెప్పు 2 చేతులు ఎత్తి. నా మట్టుకు నేను మాత్రం మీకోసం ప్రార్థన చేస్తా, కానీ ప్రార్థన చేసినా నాకు కావాల్సింది ఏంటంటే, నేను మంచి మార్గం బోధించేటప్పుడు మీరు వినాలి. వినకపోతే నేను ఎంత ప్రార్థన చేసినా బూర్జులు పోసిన పన్నీరే. అవునా కాదా? నేను ఒక పక్క ప్రార్థన చేస్తా, నాయనా సైమన్ అప్పులన్నీ తీర్చి ప్రభువా, నాయన ఆ సామ్రాజ్యం అప్పులన్నీ తీర్చి ప్రభువా, నాయన మరియమ్మ భర్తని మార్చు నాయన, వాళ్ళ కొడుకు బాగుపడాలా, ఆ మనవలకి రోగాలు ఏం రావద్దు నాయన. ఇక సంఘంలో ఉన్న పేర్లు అందరూ చెప్పుకుంటూ పోతా ఉంటాను కదా, చెప్పుకుంటూ పోతా ఉంటాను కదా.
చెప్పుకుని పోయేటప్పుడు దేవుడు ఆలకించాడు, సమస్యలన్నీ పూర్తిగా తీర్చేశాడు, బాగు చేశాడు. మళ్ళీ అదే పనిగా అప్పు చేసుకుంటూ పోతే దేవుడు ఏమంటాడు, నువ్వు ప్రార్థన చేస్తే అప్పులు తెచ్చుకోవడానికి నేను సహాయం చేస్తుంది. మళ్ళీ అదే పని చేస్తున్నాడు. చూసినవా, తూములు మొత్తం పైకి లేపి మర్చిపోయినట్టుగా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఏదో కొంచెం ₹1 వెనకేసుకోవాలన్నా వద్దా అని దేవుడు నాతో చెప్తా ఉంటాడు. అర్థమైందా? ఆ మాట అనకుండా సమూయేలు ప్రవక్త ఏమంటాడంటే, మీకు చక్కటి మార్గం, శ్రేష్టమైన ఏ మార్గము శ్రేష్టమైన చక్కటి మార్గము మీకు బోధిస్తాను. స్తోత్రం చెప్పు. 3 నెలల క్రితము లూదియమ్మకు చక్కటి మార్గం చెప్పా. ఆమెకు ఈఎస్ఐ కార్డు ఇచ్చారు. నీ దగ్గర కార్డు ఉన్నా అటెండెన్స్ లేకపోతే నెల పోకపోతే కనుక ఆ తర్వాత నీకు ఏదైనా పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళు నేను పట్టించుకోరు, జాగ్రత్త. అది వాళ్ళ ఆఫీసులో నిన్న మీటింగ్లో చెప్పారంట. నేను చెప్పింది 3 నెలల క్రితం, వాళ్ళ ఆఫీసులో చెప్పినప్పుడు నిన్న. ఎందుకు చెప్పారంట? ఒక అతనికి హార్ట్ అటాక్ వచ్చినది. ప్రైవేట్ హాస్పిటల్కి 2టికి వెళ్ళినారు, అక్కడ వాళ్ళు అడ్మిట్ చేసుకోలేదు. తర్వాత ఈఎస్ఐ కార్డు ఉంది కనుక ఈఎస్ఐకి తీసుకుని వెళ్తే వాళ్ళు కూడా అడ్మిట్ చేసుకోలేదు. నీ మొహం మాకు తెలియదు, నువ్వు ఎవడివి అని అన్నారు. కార్డు ఉంది అక్కడ. కార్డు ఉంటే ఏదన్నా ఒక రోజు వచ్చావా, చెకప్లు అవి చేసుకున్నావా? హార్ట్ అటాక్ అనేది రకరకాలుగా వస్తుంది. ఆ చెకప్లు అవి చేసుకోవాలి కదా. డ్యూటీ చేసేవాడు ఆరోగ్యం కొరకు ఇన్సూరెన్స్ కట్టినప్పుడు మరి నెల రావాలన్నా, లేదా ఒకసారి పోయి మొత్తం బాడీ చెకప్ చేసుకోవాలన్నా వద్దా? వాళ్ళు ఏమన్నారు, ఇప్పటికిప్పుడు చేయాలంటే ఎలా చేస్తాం? సావు బతుకుల మధ్యలో ఉన్నాడు, పీకల దాకా వచ్చేదాకా చూసుకున్నావా అంటనే ఉన్నారు. చనిపోయాడు. ఆయన చనిపోయాడని చెప్పి కంపెనీలో ఉన్న వాళ్ళంతా మీటింగ్లు పెట్టుకొని వీళ్ళకి కూడా మీటింగ్ పెట్టి, ఇదిగోండి ఫలానా వ్యక్తి ఇలా చనిపోయాడు, మీరు కనుక ఇలాగే ఈఎస్ఐకి పోకుండా ఇలాగే ఉన్నారని కార్డు ఉందని ఆడ మీరు హాజరు కాకపోతే నెల మీ బాడీ చెకప్లు అన్నీ చేసుకోకపోతే మీకు నష్టం, తర్వాత ఈలాగానే అవుతుంది మీకు అని వాళ్ళ పైన ఆఫీసర్ చెప్పాడంట. ఈమె అంటది, నేను అది వినేటప్పుడు మీరే గుర్తొచ్చారు అయ్య గారు, ఇప్పుడు 3 నెలల క్రితం చెప్పింది నాకు గుర్తొచ్చింది. మేలే చెప్పామా? ప్రభు ఆత్మ సేవకులు నడిపిస్తే సేవకుడు ఎవరు నడిపిస్తాడు? మిమ్మల్ని నడిపిస్తాడు. అవునా కాదా? దేవుని ఆత్మ సేవకుని నడిపించాలి. సేవకుడు మనుషులు నడిపిస్తాడు. వింటున్నారా? ఏ గొర్రె అయినా ఎప్పుడైనా మీరు చూసినప్పుడు ఆ గొర్రెల కాపరి ఆయన కొట్టినా, ఆయన ఏమన్నా మెడ తిప్పిందా? చెప్పండి. మీరు ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, గొర్రెలు తెలుసు కదమ్మా, మంద కింద ఉంటాయి. ఎట్లా ఉంటాయి? మంద కింద ఉంటాయి. ఆ మందలని కాసే కాపరి ఒక్కొక్కసారి ఏదైనా గొర్రె ఆ మరుగులోకి లేకపోతే కాలువలోకి వెళ్తానికి ఏదో తప్పు మార్గంలో వెళ్తా ఉంటే ఏం చేస్తాడు? ఆయన దగ్గర ఉన్న దుడ్డు కడుతో కాలుకేసి లాగుతాడు. అంటే ఈడ్చుకొని పోతుంది అది. అవునా కాదా? అలా ఈడ్చుకుంటే పోయినప్పుడు, జారుకుంటూ పోయినప్పుడు దానికి కోపం వచ్చి అని వెనక్కి తిరిగి చూసింది ఎప్పుడన్నా? మెడ తిప్పిన గొర్రె ఎప్పుడన్నా కనిపించిందా? యేసు ప్రభుల వారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, కాపరి లేని గొర్రెల్లాగా వీళ్ళు ఉన్నారు, అయ్యో వీరు నడిపించే వాళ్ళు ఎవరు అన్ని కన్నీళ్లు కార్చాడంట. ఆయన ఏం చేశాడు? అయ్యో కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి? ఆగమైపోతాయిగా. తొడలు వచ్చేస్తుంది, ఏ సింహమో పులి వస్తుంది, మింగుతుంది, తింటుంది. అంతేనా కాదా? ఆల్రెడీ వాక్యంలో ఒక మాట ఉన్నది. ఎవరి గురించి? దుష్టుని గురించి, సాతాను గురించి. ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడంట, గర్జించు సింహం వలె. దేని వలె? యేసయ్య అందుకే అంటాడు, అదేమో తిరుగుతూ ఉంది, ఇది ఎవరైనా మింగేస్తుందేమో, కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నదని చెప్పి ఆయన పట్టించుకున్నాడు వాళ్ళందరినీ. అందుకనే దేవుని నడిపింపగలిగిన ఒక కాపరి సంఘానికి అవసరం, కుటుంబానికి అవసరం, ప్రతి కుటుంబానికి అవసరం. అప్పుడప్పుడు వచ్చి, ఎలా ఉన్నారు మరి అమ్మ, బాగున్నారా, మీ పిల్లలు ఎలా ఉన్నారు, ప్రార్థన చేస్తున్నా, ఏమన్నా తీరినయా, ఏదన్నా మంచి జరిగిందా
అని పరామర్శిస్తున్నప్పుడు అయ్యా పలాంది జరిగింది కానీ ఇంక ఇవి ఉన్నాయి అని ఆమె చెప్తా ఉంటే, అలాగా అయితే మేము ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడులే అమ్మా, ఇంకా కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఒక ఆమె ప్రేమిలానే ఉన్నది, వాళ్ళ కూతురు అమెరికాలో ఉంటుంది. పోయినప్పుడల్లా బ్రదరు మా అల్లునికి ఉద్యోగం ఉంది కానీ నా కూతురికి ఉద్యోగం ఇప్పుడు లేదు, అక్కడ ఇద్దరు పని చేస్తుంది బతకాలి బ్రదరు, ప్లీజ్ ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి అని చెప్తా వచ్చింది. అర్థమవుతుంది. అంతకుముందు పెళ్లి కావాలంటే ప్రార్థన చేస్తే పెళ్ళి అయిందిలే, అట్లా ఎన్నో దేవుడు వాళ్ళ పట్ల గొప్ప కార్యాలు జరిగించాడు. మనం అన్నీ చెప్పుకోవాలన్నా అవసరమా? అవసరం లేదుగా. వాళ్ళకి కృతజ్ఞత ఉండాలి, చేసిన ప్రార్థన ఆలకించాడని చెప్పి మాకు మనసులో ఉండాలి. అంతేగాని అంత చెప్పుకుంటూ పోతామా ఏంది? ఇంటుందా? మనకు గొప్పతనం రావాలన్నా దేవుని గొప్పతనం రావాలన్నా, మనం చూపించుకోవాలన్నా దేవుని చూపించాలన్నా, అంతే కదా. మనం చూపించుకుంటే ఏమవుతుంది? తర్వాత మనం ఉండము. అవునా కాదా? మనం నిమిత్త మాటలం కాదు, దేవుడు శాశ్వత కాలంగా జీవించేవాడు కదా. ఇక 3 నెలలు అదే మాట చెప్తా ఉంది. 3 నెలలు కూడా అలాగే ప్రార్థన చేసాం. దేవా ఆ ఇంట్లో కాదు, ఇంట్లో ఉండి ప్రార్థన చేసి వచ్చి మర్చిపోయాం అనుకుంటున్నారా? ఇక రోజు అదే పని నాయన. ఆ కుటుంబంలో వాళ్ళ కూతురికి అమెరికాలో ఉద్యోగం లేకపోతే అందులో ఒకటి చేసి సరిపోదంట నాయన, మీరు ఎలాగైనా ఆమెకు ఉద్యోగం ఇప్పించండి నాయన. ఆమె ముందే చెప్పింది. ఇప్పుడు అందరిని తీసేస్తున్నారు అమెరికాలో, కష్టంగా ఉంది, ఉద్యోగం దొరకడం కష్టంగా ఉంది, ఉన్నోళ్ళని తీసేశారు. మా కూతురు దొరకాలంటే చాలా కష్టమో. ఆమె ముందు ఆ మాట చెప్పింది. నేను అసాధ్యమైన కార్యము దేవునికి లేదమ్మో, అన్నీ సాధ్యమైనకి. ఏంటే అసాధ్యమైన కార్యము దేవునికి లేదమ్మా, అన్నీ సాధ్యం. మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా చేసుకోండి. మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పేసి మీరు మా మీదనే వదిలేసుకుంటే సరిపోదు అని చెప్పి మీరు కూడా ప్రార్థన చేయాలంటే సరేనండి మేము కూడా చేస్తాం. 3 నెలలు ప్రార్థన చేస్తూ వచ్చాము. 3 నెలల్లోన ఆమె ఉద్యోగం రాగానే వాళ్ళ కూతురు ఫోన్ చేసి చెప్పిందంటుంది. ఆమె ఎమ్మటే మాకు ఫోన్ చేసి, బ్రదరు మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెప్పండి. మరి అలా దేవుని మీద ఆధారపడాలి మనుషులు. అయితే అలాంటి వాళ్ళకి చెప్పేవాడు కూడా ఉండాలి, ప్రార్థన చేసేవాడు కూడా ఉండాలి. పట్టించుకునే ఒక మనిషి మనకు ఉండకపోతే ఎట్లా అమ్మా? అవునా కాదా? మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7 నుంచి 14 వరకు చదువుకుంటున్నాం కదా. 8 వాక్యాలు చదువుకున్నాము. 9వ వాక్యం చదువుతాను నేను ఇప్పుడు. 9వ వాక్యం నుంచి చూడండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. శత్రువులు ఓడిపోయిరి. అయ్యా ప్రార్థన చేయండి అయ్యగారని వచ్చారు సేవకుని దగ్గర. ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తున్న సమయంలోనే ఫిలిష్తీయులు అనబడిన శత్రువులు ఇశ్రాయేలుల మీదకి వచ్చారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రార్థన ఆలకించి ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఉరుములు ఉరిమించాడు. ఎవరి మీద? శత్రువుల మీద. ఉరుములు విరిమిస్తే వీళ్ళు యుద్ధానికి వెళ్తే వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు. స్తోత్రం చెప్పరు. మరి ఒక విధంగా శత్రువులతో యుద్ధం చేసింది ఎవరు? దేవుడు కాదా? దేవుడు నిలబడలేదా? కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్తుంటాను. అది బడి అయినా గుడి అయినా మరి ఎక్కడైనా పిల్లల వెనకాల తల్లి ఉంటారు, లేకపోతే తండ్రి ఉంటాడు. పిల్లోడు ఏదైనా తప్పు చెప్తున్నప్పుడు వెనుకున్న తల్లి ఏమంటుంది? అలా కాదురా ఇలా అని చెప్పి ఆమె కంటిన్యూషన్ ఇస్తుంది. ఆమె చెప్పేస్తుంది.
టకటక చెప్తే మళ్ళీ ఆడు గుర్తు చేసుకొని మళ్ళీ అప్పచెప్పేస్తాడు వాళ్ళ టీచర్కి. అవునా కాదా? మీ పిల్లలు వాళ్ళు ఎవరి పిల్లలు? మంది పిల్లలు కాదు, మీ పిల్లలు. మీ పిల్లలు వెనకాల మీరుండాలి కానీ ఎవడో కాదు ఉండేది. వింటుందిరా మీరు? మీ పిల్లలు వెనకాల ఎవరు ఉండాలా? మీరే ఉండాలా. ఎంకరేజ్ చేయాలా. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, ఏమంటారు చెప్పిన, ఒరే పనికి మాలనోడా అంటారు పొద్దున్న లేస్తే. అలా అనడం తప్పు, అది శాపము. నీ బిడ్డను నువ్వు శపిస్తున్నట్టు లెక్క. వాడు ఎంత తప్పు చేసినా, ఎంత పాపి అయినా తల్లి ప్రేమ ఎట్లుంటుంది అనుకుంటున్నారు? యాకోబు అనేవాడు మోసగాడు అని తెలుసుగా మీకు. వాళ్ళ అమ్మ ఏమంటుందో తెలిసిన, ఒరేయ్ నన్ను చెప్పినట్టు చేయరా, మీ నాన్నకి నేను వంట వండి పెడతాను, మీ నాన్నకి పెట్టేసి తినేసి ఆశీర్వదిస్తాను మీ అన్నకి చెప్పాడు. అమ్మో నాన్న కనుక నన్ను గుర్తుపట్టాడు అనుకో, ఆశీర్వాదం కాదు నా మీద శాపం వస్తుందే అని అంటే, అమ్మ అంటేది, ఒరేయ్ శాపం అయితే నా మీదకి రావాలని కోరుకుంటారా? ఆశీర్వాదం నీ మీదకి రావాలని అనుకుంటున్నారా? శాపం వస్తే దేవుడు నన్ను శపించుది కాకని ఆమె అనుకొని, ఆశీర్వాదం వస్తే నీకు వచ్చింది కాకని పలికి పంపించింది కొడుకుని. అర్థమవుతుందా మీకు? కొడుకుని ఏమంటుంది? ఆశీర్వాదం అయితే నీకు, శాపం అయితే నాకు. ఇట్లాంటి ప్రేమ తల్లులకు ఉండాలి, తండ్రులకు ఉండాలి. ఉన్నదా? ఉండకపోతే తెచ్చుకోండి అమ్మా, తెచ్చుకోండి. నా కూతుర్లు ఇద్దరికి ఉదయం తీసుకొని పోయేటప్పుడు చేయి పెట్టి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయేవాడిని. అయ్యా మీరు సేవకులు కాబట్టి చేతులు పెట్టి అందరికి ప్రార్థన చేస్తారు కాబట్టి నీ కూతుర్లో కూడా చేసుకుంటామేమో అంటారేమో. అలా కాదు, మీ పిల్లలకు మీరు చేయి పెట్టి ప్రార్థన చేయొచ్చును. మీరు ఎక్కడో వేరే వాళ్ళకి పోయి చేయకూడదు, అభిషేకం పొందలేదు కనుక. నీ బిడ్డ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసుకోవడానికి అనుమతి అవసరమా? నీ బిడ్డను నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీదటనైనా నీ బిడ్డ ఎవరన్నా ఉంటే, ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా ఎంతమంది ఉన్నా, నువ్వు ఉదయం పంపించేటప్పుడు తల మీద చెయ్యి ఉంచి నీ బిడ్డ కొరకు ప్రార్థన చేసి పంపించు. మరి నా పిల్లల కోసం ఏమైనా ప్రార్థన చేశాను చెప్పాలి కదా. చెప్తున్నాను, దేవా ఇప్పటిదాకా నా బిడ్డల్ని మీరు చదివిపించారు, ఫీజుకి ఏమి ఇబ్బంది లేకుండా చేశారయ్యా. అయితే ఇప్పుడు వాళ్ళు చదవబోయే పై చదువుకి చాలా డబ్బులు అవసరం. నా దగ్గర లేవు, నేను మీ పని చేస్తున్నా, మీరే నాకు యజమాని. ఎంత ఫీజు కట్టాలని మీరు కట్టాల్సింది కానీ నేను కట్టలేను కదా, మీరే నాకు పంపించాలి లేదా ఫ్రీ సీట్ ఇప్పించాలి అని చెప్పి ప్రతి ఉదయం ప్రార్థన చేస్తూ ఉంటిని. అర్థమవుతుందా? ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఫలితం ఈ మధ్య కాలంలో వచ్చింది. ఫ్రీ సీట్లు దేవుడు ఇచ్చినాడు. వింటున్నారా? ఒక్కొక్కరికి కలిపితే 5-6 లక్షలు అయ్యేటివి, మొత్తం 10-12 లక్షల దాకా ఖర్చు వచ్చేది 4 సంవత్సరాలకి. ఏది ఇంజనీరింగ్కి. అర్థమవుతున్నదండి? మనం ప్రార్థన చేయాలి పిల్లల కోసం. నువ్వు ఇయ్యలేనివి దేవుడు ఇస్తాడు నీ పిల్లలకి. సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉండగా శత్రువులు ఓడిపోయారు, దేవుని బిడ్డలు ప్రార్థన చేయించుకునే వాళ్ళు గెలిచారు. స్తోత్రాలు చెప్పరు మరి. ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. వింటున్నారా? వాళ్ళు కూడా ప్రార్థన చేశారండు. అయ్యగారు ఒకడే ప్రార్థన చేశారు అంటారేమో. 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోండి మీరు. వాళ్ళ మనసంతా మార్చుకున్నారు, వాళ్ళ జీవితం మార్చుకున్నారు. వాళ్ళు దేవుని వైపు చూశారు, దేవుని మందిరానికి వచ్చారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. నీ మీదకి వచ్చేవాళ్ళు నీ చేత వాళ్ళు ఓడిపోతారు. స్తోత్రం చెప్పు. ఒక వ్యక్తి మీకోసం ప్రార్థన చేసేవాడు ఉంటే సరిపోదు, నువ్వు కూడా ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పు మరి. 11వ వాక్యం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఇంతకుముందు వీళ్ళని తరిమారు ప్రార్థన చేయకముందు. అదంతా గుర్తుపెట్టుకుని వీళ్ళేం చేశారు తెలిపిన తరిమి కొడతా ఉన్నారు. మొన్న దేవుడు మాకు సాయం చేయనప్పుడు తరిమినారు కదరా. ఏమన్నారు? మేము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయనప్పుడు, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయనప్పుడు మీరు ఎట్లా కొట్టారా మమ్మల్ని తరిమి కొట్టారు కదరా అని చెప్పి మొన్నటి గుర్తుపెట్టుకుని ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? అదంతా గుర్తు చేసుకొని తరిమి కొట్టుకుంటూ పోతున్నారు. స్తోత్రాలు చెప్పరు మరి. 12వ వాక్యం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకు
సేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టెను. ఎబినేజరు అను పేరు పెట్టెను. ఎబినేజర్ అంటే ఏంటి? సమాధానపు రాయి. ఏం రాయి? చింతకాయలు రాల్చిన రాయి కాదు, జాంకాయలు రాల్చుకున్న రాయి కాదు, తలలు బలగొచ్చే రాయి కాదు, ఇది సమాధానపు రాయి. స్తోత్రం చెప్పు రెండు చేతులు ఎత్తి. మీ పిల్లలకు పేర్లు పెట్టుకుంటే, ఎబినేజర్ అని పేరు పెట్టుకుంటే మీరు ఏం ప్రార్థన చేయాలి చెప్పునా? తల మీద చేయి పెట్టి, నాయన వీడి పేరు ఎబినేజర్ అని పెట్టావు కదా దేవా, అయితే సమాధానము రాయి కదా, ఈ రాయి తలకాయలు బలగొచ్చే రాయిగా కాకుండా సమాధానపు రాయిగా చేయి నాయనా అని ప్రార్థన చేయండి. ఆ తల్లిదండ్రులు పిల్లలు అలాగ చేయకూడదు అని చెప్పి మీరు ప్రార్థన చేయడం మంచిదేగా. మొక్క వంగంది మానయ్య వంగునా, బ్రానయ్య వంగుతుందా? బాగా తాటి చెట్లాగా బాగా పెరిగిన తర్వాత వంగుతుంది. అది ఆ చిన్నగా ఉన్నప్పుడు వంగుతాయి కదా, వంచుతాయి కదా. నా బంగారమా అంటివి, బంగారం ఏమైపోయింది? ఉక్కు అయిపోయింది. ఇప్పుడు ఇనుము కాదు, ఉక్కు. అన్నిటికంటే గట్టిగా అయిపోయాడు ఇట్లా. అయితే ఇప్పుడు ఏం చేయాలి అయ్యగారు అలా చేసిన తర్వాత అంటే, ఇప్పుడు ప్రార్థన చెయ్యి. అలాంటి కూడా దేవుడు అగ్నిలో కాల్చి మెత్తగా చేసి వంచుతాడు. దేవునికి ఏమైనా అసాధ్యమైన ఉన్నదా? అప్పుడు నువ్వు వంచలేదు కాబట్టి ఇప్పుడు ఆయన వంచుతాడు. ఆయన చేతుల్లో పెట్టు, చెయ్యి ప్రార్థన. సేవకులు కూడా ప్రార్థన చేస్తున్నారు. రాత్రి 2 గంటలకు బోర్బడిన సులోచన వస్తలేదు ప్రభు, అలిగిందేమో, అయ్యా ఆమె కొడుకుని ఆయన భర్తని తీసుకొని రా, వాళ్ళని బాగు చేయి ప్రభువా. అర్థమవుతుందా మీకు? చిన్నపిల్లలు కాబట్టి మాకు బిజీ, మాకు కష్టాలు, మా ఇబ్బందులను వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ కష్టం వరకు చూసుకుంటారు. అవునా కాదా? అవునా? బలి నవ్వుతుందా నువ్వు? నీకు తెలుసు, నీ కష్టమే చూస్తావు. అయ్యగారి కష్టం అవసరం లేదుగా. అయ్యగారికి కూడా ఉంటాయి. అయ్యగారికి భార్య ఉన్నది, అయ్యగారికి పిల్లలు ఉన్నారు, అయ్యగారికి సంసారం ఉన్నది, మళ్ళీ సావు ఉన్నది. సావు అంటే ఏంటి? సావు మాకు. అవునా కాదా? వ్యాపారం చేసుకుని సావు లేదు, టైమింగ్ ఉంటుంది. మాకు టైం ఏది? మాకు టైం ఏదమ్మా? 12:30 ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దొరుకుతాడు అయ్యగారు. ఎప్పుడో ఒకసారి బాత్రూమ్కి లేచినప్పుడు ఫోన్ మోగితే వారు ఇప్పుడు కూడా మోగుతుంది, తీసి మాట్లాడొద్దా? దేవుడు చూస్తుంది కదా. ఏందా మంచి రాత్రి ఫోన్ చేసామంటే వీడు ఒక్కటే ఉలికి పడుతున్నాడు అయ్యగారు, ప్రార్థన చెయ్యి. ఆ రాత్రి నిద్ర కూడా సరిగ్గా ఫోన్ ఎవరు? 13వ వాక్యం. ఈలాగున ఫిలిష్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. ఎవరు భయము? ఎవరు భయం? సమూయేలు ఉండిన దినములన్నింటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఎవరికి విరోధంగా? దేవుని హస్తం ఎవరికి విరోధంగా ఉంది? శత్రువులకు విరోధంగా ఉంది. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. సమూయేలు ఉన్నంత కాలం కూడా శత్రువులు మీదికి రాలే, భయపడుతూ ఉన్నారు. కారణం ఏంటి? 2 విషయాలు చెప్పాడు. ఆయన నిర్ణయం అది. నేను మీకోసం ప్రార్థన చేయకపోతే పాపం చేసిన అవుతానని ఒక మాట అన్నాడు. తర్వాత ఏమన్నాడు? శ్రేష్టమైన చక్కటి మార్గం మీకు బోధిస్తాను, మీరు వినాలి. నీకు అర్థం కాదు, అపార్థాలు ఎక్కువ, అనర్థాలు ఎక్కువ. అర్థం కాక, ఏం కాక? అర్థం కాక, అర్థాలు తెలియక అపార్థం చేసుకొని అపార్థాలు చేసుకున్న తర్వాత అనర్థాలకు కారణమవుతుంది. నీకు దివ్య దృష్టి సంపాదించుకొని చూడు, అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి. ఏ దృష్టి? దివ్య దృష్టి. అర్థమవుతుందా? దివ్య దృష్టి అంటే దేవుని యొక్క దృష్టి. నువ్వు సంపాదించు, అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి. అన్నీ అర్థమవుతాయి. ఎవరిని ఏమనవు. దైవ సేవకుడు ఒక ఆయన ఏమన్నాడు చెప్పిన, ₹1,00,000 ఎత్తుకొని పోయిందంట. ఆయన దగ్గర ఉంది, ఆయన సేవకుని దగ్గర ఉంది. ఆయన కానుక డబ్బులు ఇంటినవా, కానుక డబ్బులు ₹1,00,000 ఎత్తుకొని పోయినాడు ఒక ఆయన, సేవకుని దగ్గర ఉండేవాడు. ఆ సేవకుడు అన్నాడు, ఏంటి చెప్తున్నా, వాడు తవ్వుకున్నాడు దాంట్లో పడతాడు అన్నాడు. ఏం చేశాడు? వాడు తవ్వుకున్నాడు దాంట్లోనే పడతాడు అని అంటే మిగతా వాళ్ళు ఏమన్నారు? టైగరు అట్లెట్ వదిలేస్తావు, వాళ్ళ సంగతి తెలుద్దాం, పోలీస్ కేసు పెడతాం. ఆ కేసు పోలీసు వాడు ఏం చేస్తాడు రా, 4 రోజులు జైల్లో పెట్టి తీసేస్తాడు. కానీ దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? పోలీసు అయితే లాఠీ ఇరిగేదాకా కొడతాడు. దేవుడు లాఠీ ఉందా? ఒక దెబ్బ కొడితే అయిపోయిందిరా, తిరిగి లేగడాడు.
వాడు చేసుకున్నాడు, అది కర్మ, వాడు కర్మను చేశాడు, దాని ఫలితం అనుభవించబోతాడు. మీరు చూస్తుండండి, అన్నాడో లేదో ఒక 5-6 సంవత్సరాల్లో వాడు పతనం అయిపోయాడు. వాని జీవితమే లేదు. ఉన్నదా కోటి? వాని జీవితం లేదు, వానికి బతికే లేదు. దివ్య దృష్టితో చూస్తున్నాడు ఆయన. అందుకని ఏమంటున్నాడు, పోనీరాడు ఆ తోకున్నాడు రా గొయ్యి, ఏది బొంద పెట్టుకోవడానికి. ఇంటిందరా, అది సంపాదించాలి మనం. అప్పుడు అనర్థాలు ఉండవు, అపార్థాలు ఉండవు. అర్థమైందా? అర్థాలే ఉంటాయి. అర్థాలు తెలియక అపార్థం చేసుకొని, అపార్థాలు చేసుకున్న తర్వాత అనర్థాలకు కారణమవుతుంది. ఈ రోజున చాలా జనాలు ఇదే పరిస్థితిలో జీవిస్తున్నారు. మనం దివ్య దృష్టి సంపాదించుకుందామా? సంపాదించుదురుగాక. సమూయేలు, చెప్పండి నాతో పాటు, సమూయేలు ఉండిన దినములన్నింటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను. ఈ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, తర్వాత వాళ్ళకి బోధిస్తున్నాడు. ఎటువంటి బోధ? క్షేమకరమైన బోధ. ఎలాంటి బోధ చెప్పాలి మీరు? ఎలాంటి బోధ చేస్తున్నాడు చెప్పాలి? శ్రేష్టమైన చక్కటి మార్గము బోధిస్తున్నాడు. చెప్పాలి ఈ మాట, శ్రేష్టమైన చక్కటి మార్గమును మీకు బోధింతును. శ్రేష్టమైన చక్కటి మార్గమును మీకు బోధింతును. నా సొంత మాటలు కాదు. ఏ మాటలు? అవి శ్రేష్టమైనవి. సమూయేలు ఉండిన దినములన్నింటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం బోధిస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం బోధిస్తున్నాడు. కొన్నిసార్లు పర్సనల్గా కూడా చెప్తా ఉంటారు కదా, చెప్తారా లేదా? చెప్పలేదా మీకు? 6 లక్షలు తీసుకొని 15 లక్షలు కడుతున్నారా అని చెప్పి నాకు ఒక పూట భోజనం తినబుద్ధి కాలేదు నాకు వాళ్ళ గురించి. పాస్టమ్మ కూడా, అయ్యో ఇంత పని చేసింది ఏమి ఆమె, లెక్కలు చేసుకోలే అంటే, అప్పుడు ఆపద వచ్చింది, 6 లక్షలు తీసుకున్నారు, దానికి ఎంత కడుతున్నారు? 15 లక్షలు కడతా ఉన్నారు. అప్పుడు ఎంత ఎక్కువ కట్టినట్టు? 15 6 తీసేయండి, 9 లక్షలు ఎక్కువ. వాళ్ళు ఒక్క ఆదివారం అన్న మంచిగా తింటారో తినరో. అప్పుడప్పుడు నాకు బాధ వేసేది. అందుకే చర్చిలోనే వాళ్ళందరూ భోజనం చేయాలని చెప్పి 2 పూట్లకు సరిపడంత తెప్పించేవాడిని, చికెన్ మటన్. అప్పుడు చెప్పేవాడిని, సాయంకాలం ప్రార్థనకి అందరూ రావాలి. ఒక అబ్బాయి వచ్చేవాడు కాదు, ప్రార్థన రాకపోయినా సరే భోజనం చేసి వెళ్ళమని చెప్పాను లేదా అమ్మా రోజు. నాకు చాలా బాధ వేస్తూ ఉండేది. అర్థమవుతుందా? ఇంత బాధపడతాను సంగతి మీకు తెలుసునా? ఎప్పుడన్నా మీరు నా హృదయంలోకి వచ్చి చూస్తే అర్థమవుతుంది మీకు. నా హృదయంలోకి వచ్చి చూడాలి మీరు. అయ్యగారికి ఆయనకి ఏం ఆలోచించుకోకుండా వీళ్ళకైనా చేస్తాడంటే అందుకే చేస్తాడు. ఆ పరిస్థితిని చూసినప్పుడు చేయాల్సి వచ్చింది, చేశాను. మరి ఏం చేయను? సమూయేలు ఉండిన దినములన్నింటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను. మరి సమూయేలు లేనప్పుడు ఏం జరిగింది? వీళ్ళకి ప్రార్థన చేసేవాడు లేడు, వాళ్ళు మళ్ళీ అదే బతుకైపోయింది. బోధించేవాడు లేదు, చెప్పేవాడు లేడు, గద్దించేవాడు లేరు. అవునా కాదా? 14వ వాక్యం చూసుకుందాం. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ప్రార్థన చేస్తే జరుగుతుంది. వాళ్ళెవరో నీ దగ్గర నుంచి పట్టుకుపోయిన డబ్బంతా తిరిగి వస్తుంది. అర్థమైనా? ఏ రూపంలో వస్తుందయ్యా అంటే వస్తుందండి. వాడు పట్టుకొని పోయాడు డబ్బంతా, బ్యాగ్ తీసుకొచ్చి నింపుకొని పోయేవాడు అంతా, మళ్ళీ తిరిగి అదే బ్యాగుల నుంచి వస్తాయి మళ్ళీ డబ్బులు. స్తోత్రం చెప్పు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. ప్రార్థన చేస్తే తాకట్లో ఉన్న ఇల్లు విడిపించబడుతుంది. మరియు ఇశ్రాయేలులకును అమ్మోరీయులకును సమాధానము కలిగెను. ఏం కలిగింది? సమాధానం కలిగింది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం తీసి చూడండి ఒకసారి.
మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. నాతో పాటు చెప్పండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఈ విషయం మీకు తెలుసా? తొట్టిల్లడం తెలుసా మరియమ్మ? కాలు కొంచెం నొప్పి వచ్చిందనుకో, అలా కూలిపోతావా లేదా? అప్పుడు ఎవరైనా పక్క నుండి చేయి పట్టుకుంటే పడం కదా. కాళ్ళు తొట్టిల్లినప్పుడు పడిపోయినప్పుడు అర్థమవుతుందా? షాతి కానప్పుడు అర్థమవుతుందా? పక్కన ఒక మనిషి ఉన్నాడు అనుకో పట్టుకుని, అయితే 24 గంటలు ఎవరు ఉంటారు పక్కన? దేవుడే. ఎవరు ఉంటారు? ఆ మాట లేదా? ఆ మాట ఉందా లేదా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఎవరిని రక్షిస్తాయి? భయభక్తులు ఉన్నోళ్ళని రక్షిస్తా. అవునా కాదా? నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే 24 గంటలు దేవుడు నీకు తోడుగుంటే నువ్వు తొట్టులు పోయే సమయంలోన నీ చెయ్యి పట్టుకొని లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పు మరి. నాతో పాటు చెప్పండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయము నొందడు. బలము చేత ఎవడును జయము నొందడు. ఫిలిష్తీయులకు చాలా బలం ఉండింది, అవునా కాదా? ఫిలిష్తీయులకు చాలా బలం ఉండింది. ప్రార్థన చేయగానే దేవుడు ఫిలిష్తీయుల మీద ఉరుములు ఉరిమించగానే వాళ్ళ బలం ఏమైపోయింది? నిష్ప్రయోజనమైపోయింది. వాళ్ళ తెలివి ఏమైపోయింది? నిష్ప్రయోజనమైపోయింది. వాళ్ళ జ్ఞానం ఏమైపోయింది? నిష్ప్రయోజనమైపోయింది. బలం పోయింది, జ్ఞానం పోయింది, అన్ని పోయినాయి. దేవుని భయము వారికి పుడుతా ఉంది. అమ్మో, ఇశ్రాయేలు పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఒక రాజు పగబట్టాడు, ప్రార్థన చేసుకుని జనాలందరినీ చంపుదాం అనుకుంటున్నాడు. వాళ్ళు రాజ్యంలో పెడతాం అనుకుంటున్నాడు. వాళ్ళు ఏమంటారు? వెళ్ళిపోతాం అంటే ఒక రోజున ఒప్పుకున్నాడు. ఏది? తన పెద్ద కొడుకు చనిపోయినందుకు. వాళ్ళ నాయకుడు వాళ్ళందరినీ తీసుకొని పోయేటప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఇన్నాళ్ళు మీకు జీతాలు వెళ్ళి అక్కడ ఎగ్గొట్టేసారు కనుక ఆ ఊరోళ్ళందరినీ, ఆ దేశస్తులందరినీ మీరు వారి నగల్ని పట్టు చీరల్ని అడుక్కుంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి ఆ మనసు నేను కలగజేస్తా అని చెప్పాడు. అది మీకు జీతం అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? ఆ నగలు ఆ పట్టు చీరలు అన్నీ అడుక్కున్నారు. వాళ్ళు ఇచ్చారు. దేవుడు ఆ మనసు కలగజేసాడుగా ఇచ్చారు. తీసుకొని వచ్చేటప్పుడు ఇక నగలు చూసుకోవడం పట్టు చీరలు చూసుకోవడం సరిపోయింది. అవిటి మీద మనసు పెట్టినందుకు వెళ్ళే మార్గం కాస్త తప్పిపోయింది. ఏమైంది? ఇక వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇక వెళ్తూ ఉండగా దారి తప్పారుగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఏ సముద్రం? మామూలు విషయం అది. కాలు అడ్డం వస్తే ఎట్నో దాటొచ్చు. సముద్రం అడ్డం వస్తే దాటుతావా? ఏ పడవ కావాలా? పెద్ద స్టీమర్ కావాలా? అవునా కాదా? అప్పటికప్పుడు ఏడొస్తుంది. ఇంటున్నారా అంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది. ఈ లోపు వాళ్ళ రాజు మనసు మారిపోయింది. వాళ్ళందరూ పోతే నాకు పని చేసేది ఎవరో అని చెప్పేసి మళ్ళీ సైన్యాన్ని తీసుకుని ఎమ్మడిపడ్డాడు. అర్థమవుతుందా? ఎమ్మడి పడుతూ ఉంటే వీళ్ళంతా భయపడిపోయి అప్పుడు మోకాళ్ళను ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యో మమ్మల్ని కాపాడని ప్రార్థన చేసి దేవుడు ఊరుకుంటాడా? వెంటనే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఆ రాజు వారి మీదకి రాకుండా అగ్నిస్తంభాన్ని మధ్యలో పెట్టాడు. రాజుగారు వీళ్ళ మీదకి రాకుండా. ఇక ముందు సముద్రం ఏం చేశాడు? 2 పాయలు చేసేసాడు. సముద్రం మధ్యలో నుంచి నడుచుకుంటూ పోయారు. వాళ్ళు ఎప్పుడైతే ఒడ్డుకు వెళ్ళిపోయారో అగ్నిస్తంభం దేవుడు తీసేశాడు. 2 పాయలు అలాగే ఉన్నాయని చెప్పి వీళ్ళంతా సైన్యం అంతా ఇక రథాల మీద వేగంగా వస్తూ ఉన్నారు. నది మధ్యలోకి వచ్చేసారు, సముద్రం మధ్యలోకి వచ్చారు. ఏది? దారి ఉంది కనుక దేవుడు ఊరుకుంటాడా? మళ్ళీ సముద్రం యథావిధిగా చేసేసాడు. సైన్యం అంతా మునిగిపోయింది. దాంట్లో ఎక్కడా? కాలువలో కాదు, సముద్రంలో మునిగింది. మునిగిన లేవడం బత్తడా? అందరు చచ్చారు, కొట్టుకొని పోయారు. ఇంటున్నారా? మిగిలింది ఎవరయ్యా అంటే ఆ సైన్యాధిపతి రాజు. అప్పుడు అంటాడు సైన్యాధిపతితో, నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్ళనయ్యా, వాళ్ళ పక్షంగా ఆ దేవుడే యుద్ధం చేస్తున్నాడు, నువ్వేంది యుద్ధం చేసేదే? ఎవరు యుద్ధం చేసేది? నువ్వు నేను కాదు రాజుగారు యుద్ధం చేసేది. అలా ప్రార్థన ఉండాలా? రాజులకు దడ పుట్టించాలా?
అధిపతులకు దడ పుట్టించాలా, మాటలు కాదు, మోకాళ్ళ ప్రార్థన అవసరము. ఈ రోజుల్లో ప్రజలకు మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేకనే వాళ్ళకు దడబడతా లేదు. భౌతికమైన ప్రయత్నాలన్నీ వ్యర్థములు, ఆధ్యాత్మికమైన ప్రయత్నాలు కార్యం జరిగిస్తాయి. ఎవరో అడ్డం తిరిగినారని, ఎవరో ఏమన్నా అన్నారని నోరు బారేసుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. నువ్వు నోరు ముయ్యి, నీ గదిలోకి వెళ్ళి డోర్ వేసుకో, మోకరించు, అప్పుడు నేరు తెరువు, హృదయం తెరువు, దేవునితో మాట్లాడు. నీకు అవమానం జరిగిందా, అవమానం గురించి ప్రార్థన చేయి. కొట్టారా, ఎన్ని దెబ్బలు కొట్టారో చెప్పుకో దేవునికి. బజార్లో పిల్లోడిని ఎవరో కొడితే వాడు పరిగెత్తుకొని అమ్మ నీడకు వస్తాడు, నాన్న నీడకు వస్తాడు. ఇవి చూపిస్తే ఎవరు, భౌతికమైన శరీరంతో ఉన్న మనుషులే ఇంత రియాక్షన్ అయితే సర్వ సృష్టికర్తైన దేవుడు ఏం చేస్తాడు? ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. నీ దెబ్బలని దేవుని చూపిస్తూ ఊరుకుంటాడా? అయ్యా నా ఈపు చూడంటావు, అయ్యా నాకు అవమానం జరిగిందంటావు, అయ్యా నాకు ఈ బతుకు ఇలాగ అయిపోయింది దేవా. వింటున్నారా? గదిలోకి వెళ్ళి నువ్వేమని చేస్తున్నావు? రహస్య మందులని దేవుని దగ్గర నువ్వు ఏడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. ఇయ్యకుండా మానేయడు ఆయన. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. దేవుడే సహాయం చేస్తేనే జయము పొందుతారు. దేవుడే నిలబెట్టాలి. అయ్యా వాళ్ళకు కూడా జయం కలిగిందా అంటే దేవుడు వాళ్ళని నిలబెట్టాడు, వాళ్ళకి సహాయం చేశాడు. నెబుకద్నెజర్ రాజుని దేవుడే రాజుగా నియమించినట్లుగా వాక్య భాగాల్లో కనబడుతుంది. అధికారి అనే వ్యక్తి అయినా, ఏ ధనవంతుడైన వ్యక్తి అయినా ఉన్నారంటే దేవుడు అనుగ్రహము లేనిది వారు ఆ స్థితిలో ఇప్పుడు లేరు. వింటున్నారా? దేవుడు ఇస్తేనే. ఎందుకు అట్లా చేశాడు అంటే అది దేవుని చిత్తం, ఆయన ప్రణాళికలు ఉంటాయి. అర్థమవుతుందా మీకు? మాకు శ్రమ అంటే శ్రమ రావడానికి కూడా ఒక కారణం ఉంటుంది. అది చదువుకుందాం ఆ వాక్య భాగాన్ని. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3 నుంచి 8 వాక్యాల వరకు. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ఎట తిప్పేశారు? ఎటు మార్చారో? ఇప్పుడు కూడా అత్తలు అందరూ కూడా ఇది మారిపోయాడు నిజంగానే మార్చేస్తారు. అర్థమవుతుందా? నిజంగానే మార్చేస్తారు. వింటున్నారా? దైవభక్తి కలిగిన వాళ్ళు అయితే ఏమి మార్పు చేర్పుండదు. వింటున్నారా? దైవభక్తి కోడలు రావాలని ప్రార్థన చేసుకోవాలి ఎవరైనా. వింటున్నారా? దైవభక్తి కలిగిన కోడలు రావాలని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని పేకాట తమ్ముడే అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. వింటున్నారా? పేకాట తమ్ముడే. దాని అర్థం ఏంటంటే ప్రార్థనే, లోకమే. నువ్వెంత, నీ బతికెంత అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. వింటున్నారా? గట్టుకెక్కిన తర్వాత ఒక మాట, గట్టుకెక్కక ముందు ఇంకో మాట. అలాంటి వాళ్ళు చాలామంది కనబడుతుంటారు. నా అనుభవంలో నేను చూస్తూ వచ్చాను. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ఒక భార్య ఉంటేనే మనసు తిరిగిపోతే ఈయన ఎంతమందిని చేసుకున్నాడు? కొంతమంది తల్లులు ఉంటారు, మగమహారాజు. ఏ మహారాజు? వీళ్ళమ్మ అని ఉంటుంది. వీళ్ళమ్మ పేరు బెచ్చబా. అబ్బా మగమహారాజు రా, నువ్వు 1000 మందిని చేసుకున్నావు. ఓమో ఏం ఎంకరేజ్ అమ్మ పాపం చేయటానికా? పుణ్యం చేయటానికి లేదు ఎంకరేజ్. ఆ తర్వాత ఏం జరిగింది? 4వ వాక్యం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి
తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. వాళ్ళ నాన్నగారు ఎంత భక్తిపరుడో ఆ భక్తి ఇతనికి లేదు. ఆ భక్తి పోవడానికి కారణం ఎవరు? తన పక్కలో ఉన్న ఈయనకి బుద్ధి ఉండక్కర్లే. అర్థమవుతుందా? బుద్ధి ఉండదు. అప్పుడు ఈ రోజున గమనించండి, ఎవరి మాట ఈయన మీరు నడుచుకుంటున్నారో భార్య తరపున వాళ్ళు ఎగేస్తూ ఉంటారు. అంతకుముందు ఏం జరిగిందో తెలియదు. తల్లి కన్నప్పటి నుంచి కొడుకెట్ట పెరిగాడు ఎన్ని తెలుసా? 20-25 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత ఆ జరిగిందే చూసి దాన్ని బట్టి ఎగేస్తూ ఉంటారు ఇటుపక్క. నువ్వు వాళ్ళ మాట వీళ్ళ మాట ఎందుకంటవా? దేవుని వాక్యం లేదా? ప్రార్థన లేదా నీకు? ప్రార్థన చేయి. ఏం చేయాలి నువ్వు? నోరు మూయి, గదిలోకి వెళ్ళు, ప్రార్థన చేయి, న్యాయం తీరుస్తాడు ఆయన. ఏం చేస్తావు? నీ కన్న కడుపుకి న్యాయం తీరుస్తాడు. నువ్వు చేసిన కష్టానికి ఫలితం ఇస్తాడు. ఏదో మధ్యలో వచ్చిన ఈ గొడవలకి నువ్వేం భయపడవలసిన అవసరం ఉండదు. కార్యం జరిగించేవాడు ఎవడు? బలము చేత ఎవడు గెలవడు, తెలివి చేత ఎవడు గెలవడు. వాక్యమే బోధిస్తా ఉన్నది. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు. స్తోత్రం చెప్పు 2 చేతులు ఎత్తి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి, ఏం నడక నడిచాడు? చెడు నడత. భక్తుడేనా కాదా? సొలొమోను భక్తుడేగా. చర్చి కట్టించాడుగా. ఎవ్వరు కట్టలేని చర్చి కట్టాడు. అవునా కాదా? తర్వాత ఉన్నదా అది? కాలిపోయిందిగా. ఈ రోజున కూడా భక్తులు ఉంటారు, సేవలు పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. అవి నిలుస్తాయా? చెడు నడిస్తే అంతే. మరి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని ఏది కరెక్ట్ కాదో నువ్వు చూసుకొని నడిస్తే నీకు మంచిది కదండి. 7వ వాక్యం, సొలొమోను కేమేషు అను మోయాబీల హేయమైన దేవతకును, మోలేకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. ఒక పక్క ప్రార్థన ఉంటుంది, ఇంకో పక్క శేష పనులు చేసినట్టే ఉంటుంది. అసొంటోడు వీడు. అర్థమవుతున్నదా? ఏం జరిగిందో చూడండి. 8వ వాక్యం, తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఎవరి నిమిత్తం చేశాడు? వాళ్ళ నాన్న ఎవరి నిమిత్తం చేశాడు? వాళ్ళ నాన్న దావీదు కదా. ఎవరి నిమిత్తం చేశాడు? చెప్పాలమ్మా. దేవుని నిమిత్తం చేశాడు. మరి ఈయన ఎవరికి నిమిత్తం చేశాడు? మనుషుల నిమిత్తం కాదు చేసేది. నువ్వు ఎవరి నిమిత్తం చేయాలా? నువ్వు దేవుని నిమిత్తం చెయ్యా. ఏదైనా చేస్తే చెయ్యమ్మా. మనం అందరము ఎవరి నిమిత్తం పనిచేయాలి? వాక్యానుసారంగా జీవించుదామా? ఎవరో చెప్పిన మాట ఏం నడుచుకుందామా? సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సంకనాగిపోతారు వాళ్ళు. వాళ్ళ జీవితం బాగుండదు, పక్కన వాళ్ళకి మళ్ళీ ప్రార్థనే కావాలా. వింటున్నారా మీరంతా? సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు, దేవుని యొక్క వాక్యం తీసుకోవాలి. ఎవరి నిమిత్తం పనిచేయాలి, ఎవరి మాట వినాలి, ఎవరిని చూసుకొని నడుచుకోవాలి. అప్పుడు నువ్వు తప్పు చెయ్యవు. ఏం చెయ్యవు? తప్పు చెయ్యవు. దావీదు తప్పు చేసిండా? ఒక్క మాట అన్నాడా? వాళ్ళ మామని అన్నాడా? వాళ్ళ మామ ఏం చేసినాడు? చంపుదాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఒక మాట అన్నాడా? ఒక్క మాట అన్నాడా? వాళ్ళ మామ జుట్టు దొరికితే ఏం చేశాడు? చెమ్ము తీసుకున్నాడు, ఈట తీసుకున్నాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోయి గట్టిగా అరిశాడు. నన్ను చంపడానికి వచ్చాడు అని తెలుసు. పక్కన ఏమన్నాడు? బాగా దొరికాడు, ఇప్పుడు నువ్వు చంపక్కర్లే, నాకు ఒక మాట చెప్పు, ఈ ఈట తీసుకొని పొడిచి చంపేస్తా అన్నాడు. అనలేదా? కానీ ఏం చేయలేదు.
ఏం చేయలేదు? హాని చేయలేదు. ఏమన్నా తిట్టాడా? ఏమన్నా అన్నాడా? నేను గొలియాతుని చంపకపోతే నీ రాజ్యమంతా పోయేది అన్నాడా? అసలు నీకు బుద్ధి లేదు అన్నాడా? నీకు జ్ఞానం లేదు అన్నాడా? నీకు శాత కాదు అన్నాడా? రాజు శాత కాదు అప్పుడు, అవునా కాదా? సౌలుకు శాత కాదు అప్పుడు. ఇంట్లో తొంగున్నాడా లేదా? ఉన్నాడా? గొలియాతు దగ్గరికి వెళ్ళి యుద్ధం చేశాడా? చేసినవాడు దావీదు. దావీదు పక్షంగా ఎవరున్నారు? దేవుడు అతని పక్షంగా ఉంటే ఏమన్నాడు? వింటున్నారా? కానీ సౌలు పక్షంగా దేవుడు లేనందువల్ల సౌలు ఏం రెచ్చిపోయాడు? సంపుతా అన్నాడు. రకరకాలుగా ఎమ్మడిపడ్డాడు, అవునా కాదా? వింటున్నారా? దేవుని ఆత్మే గనుక మనకుంటే మనం మాట్లాడతామా? మనం అంటామా? మనకు చేయగలుగుతుందా? దేవుని ఆత్మ దావీదుతో ఉన్నందువల్ల గొలియాతుని జయించగలిగాడు. ఏమని పోయాడు గొలియాతుని జయించేటప్పుడు? చెప్పు. నేను యెహోవా పేరట వస్తున్నాను. ఎవరి పేరట? నేను యెహోవా పేరట వస్తున్నాను అన్నాడా? అనలేదా? బహు వినయం కలిగిన వాడు. అతని ప్రవర్తన చూసి వాళ్ళ మామకే వణుకు పుట్టింది. దావీదుకున్న కోపాన్ని బట్టి మామకు వణుకు పుట్లా. అతని వినయ ప్రవర్తనని బట్టి మామకు మరెక్కువ భయమైంది. చదువుకున్న తర్వాత వాక్యం చదివించాను చాలాసార్లు. ఆ వాక్యం నేను స్తోత్రం చెప్పు 2 చేతులు ఎత్తి. కొంతమంది స్త్రీల గురించి కూడా వాక్యం బోధించినప్పుడు చెప్పాను. 1 పేతురు 3వ అధ్యాయంలో ఆమె ప్రవర్తనని బట్టి ఆమె భర్త మారిపోతాడు. వాక్యము లేకుండానే భార్యను చూసి భయం అవుతుంది ఆయనకి. అర్థమవుతుందా? అంత పవిత్రంగా జీవించమంటాడు పేతురు భక్తుడు. 14వ వాక్యం, యెహోవా ఏదోమీయుడైన ఆదాదు అను ఒకరిని సొలొమోనుకు విరోధంగా లేపెను. ఎవరు లేపారు శత్రువుని? ఎవరు లేపారు? సొలొమోనుకు విరోధంగా శత్రువుని ఎవరు లేపారు? దేవుడే లేపాడు. చేసిన పనికి ఆ కర్మ ఫలితం ఇది. ఇంటి కదా చేసిన తప్పుకి, ఆయన చేసిన తప్పు మనం చెప్పుకుంటాం సందర్భం, కానీ తప్పే. ఏ తప్పు చేసిన తప్పేనా కాదా? అవునా కాదా? ఏ తప్పు చేసిన తప్పే. దేవునికి విరోధమైంది ఏది చేసినా తప్పే. తప్పు చేస్తే ఏం జరుగుతుంది? దేవుడు చెయ్యి వదిలిపెట్టమే కాదు, నీకు విరోధుల్ని లేపుతాడు, నీ మీదకి తీసుకొస్తాడు. అవునా కాదా? ఒక విరోధులు వేసాడు అనుకుంటున్నారా? మీరు ఇంకో వాక్యం చూడండి, 23వ వాక్యం. మరియు దేవుడు అతని మీదికి ఎల్యాదా కుమారుడైన రేజోను అను ఇంకో విరోధిని రేపెను. ఇంకోటి దెబ్బపడింది, ఇంకొకటి లేచాడు విరోధి. ఎవరు లేపారు? దేవుని వాక్యాన్ని వదిలిపెట్టాడు, దేవుని మాటను వదిలిపెట్టాడు, మనుషుల మాటలు పట్టుకొని ఊగులాడుతూ ఉన్నాడు. జరిగింది ఏందయ్యా? అర్థమవుతుందా? మీరు ఎంతమంది మనుషుల సలహాల ప్రకారం నడుస్తున్నారో అవి మానేసేయండి ఇప్పుడే. అర్థమవుతుందా? నువ్వు దేవుని సలహా తీసుకో. ఎవరి సలహా? దేవుని సలహా తీసుకో. దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకో. అర్థమవుతుందా? ఆస్తి కోసం పోరాడుతున్నావా? అంతస్తు కోసం పోరాడుతున్నావా? డబ్బు కోసం పోరాడుతున్నావా? ఆత్మీయత కోసం పోరాడుతున్నావా? ఒక వాక్యం చదివావు కదా నువ్వు. ఆ వాక్యం ఏంటి? గాయు నువ్వు అన్ని విషయముల్లో వర్ధిల్లాలి, ఆత్మ సంబంధమైన కార్యాలన్నిటిలో వర్ధిల్లాలి. అప్పుడు నువ్వు ప్రతి దాంట్లో దీవెన పొందుతావు. దేవుడు నిన్ను దీవించాలి కానీ ఎవరో కాదు. ఎంతో బొడగొట్టుకున్నాడు యాకోబు. వాళ్ళ అన్న మీద భయంతో ఎంతో బొడగొట్టుకున్నాడు. మళ్ళీ ఒక్క మాట మాట్లాడలా. కానీ ఆశీర్వాదకరంగా ఉన్నాడా? దీవెనకరంగా ఉన్నాడా లేదా? ఉన్నాడండి. స్తోత్రం చెప్పు 2 చేతులు ఎత్తి. సరే, 2 శత్రువులు లేచినారు. మరి 3వ విషయం చూద్దాం, 26వ వాక్యం. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదికి లేచెను. ఆయన కింద పనిచేసేవాడు కూడా లేచాడు. 3 శత్రువులు అయిపోయారు. కారణం ఏంటంటే దేవుని మాటను పక్కన పెట్టి మనుషుల మాటలు పట్టించుకున్నందుకు. ఎవరి మాటలు? ఈ పాయింట్ తీసుకోండి. మీరు భార్యనే అనుకోకండి, భార్య మాట విన్నాడు అది కాదు.
మనిషి మాట వినడు ఆయన, దేవుని మాట పక్కన పెట్టాడు. ఎవరి మాట? మనం ఎవరమైనా సరే దేవుని మాటను తీసి మనుషుల మాట ప్రకారం నడుచుకున్నంత కాలం అపజయాలు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? అది ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఎప్పుడు వచ్చింది అది? శత్రువులు ఎప్పుడు వచ్చారు? ఆయన పరిపాలన చేసేటప్పుడు కాదు, వాళ్ళ కొడుకు పరిపాలన చేసే టైంలోకి వచ్చింది. అర్థమవుతుంది? అంత తొందరగా పరిపక్వం కాదు పాపం, దానికి టైం పడుతుంది. ఆయన తరములో శత్రువులు లేగలే, ఆయన తరం అయిపోయింది. కొడుకు రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఇదంతా జరిగింది. ఎన్ని సంవత్సరాలు గడిచిందో మనకు తెలియదు, కానీ మొత్తానికి మాత్రం ఒక తరం గడిచిన తర్వాత జరిగింది ఇది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడు దేవుడు హెచ్చిస్తాడు? మనుషుల మాట వింటేనా, దేవుని మాట వింటేనా? దేవుడు చెప్పినట్టు చేస్తేనా, మనుషులు చెప్పినట్టు చేస్తేనా? మనుషులు చెప్తే ఖచ్చితంగా ఇళ్ళల్లో గొడవలు అవుతాయి. మీరు చూసుకొని కావాలండి. గొడవ అయిందంటే మధ్యలో సాతాను దూరాడు. ఎవరు దూరాడు? అసలు మధ్యలో దేవుడే దూరితే గనక గొడవ అణిగిపోతుంది, దూరం దగ్గర అవుతుంది. అవునా కాదా? దేవుడు సమాధానానికి కర్తనా, గొడవ కర్తనా? చెప్పాలి మీరు. ఎవరికి కర్త? స్తోత్రం చెప్పరా మరి? 7వ వాక్యం చదువుతున్నాను. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. దేవుని మాట వింటే శత్రువులు ఏమవుతారు? మరి అక్కడ సేవకుడు ఏం చెప్పాడు? ఏమన్నాడు? నేను ప్రార్థన చేస్తా, నేను చక్కటి బోధిస్తా, మీరు వినాలి అన్నాడా? అన్నాడు. వాళ్ళు కూడా ఆ 7వ అధ్యాయం చూస్తే వారి మనసును బాగు చేసుకున్నారు, వారు ప్రార్థన చేశారు. అంతకుముందు వాళ్ళు నగానట్ల గురించి ఆలోచించారు. తర్వాత ఏం జరిగింది అంటే, సేవకుడు చెప్పినట్టు చేస్తే ఆధ్యాత్మికమైన విషయాల గురించి ఆలోచించారు. దేని గురించి? ఒక ప్రశ్న అడుగుతున్నా. ఆత్మ ముఖ్యమా, శరీరం ముఖ్యమా? ప్రాణం ముఖ్యమా, శరీరం ముఖ్యమా? ప్రాణం లేకపోతే శరీరం ఉంటుందా? ఆత్మ లేకపోతే ప్రాణం ఉంటుందా? ఆ మాట మత్తయి సువార్తలో దేవుడు చెప్పలేదా? చివరిగా 15వ వాక్యం చదువుతున్నా. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఏం జరుగుతుంది? సొలొమోనుకి ఏమైనది? వింటేమైనది? సమాధానపు రాయి. ఏం రాయి? నెత్తి పలగొట్టే రాయి కాదదే. ఇప్పుడు నెత్తి పలగొట్టుకునే రాళ్ళు ఉన్నాయి అన్నీ. ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఎవరు విడిపించారు? ఎవరు గెలిపించారు? వాళ్ళని గజగజ ఉలాల్పించారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను బట్టి భయపడ్డారా? నీ దగ్గర దేవుడున్నాడా లేదా గుర్తు చేసుకో. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. నువ్వు దేవుని లక్ష్య పెట్టు, దేవుని దగ్గర ప్రార్థించు. నిన్ను తలగా నిలబెడతాడు ఆయన. నువ్వెంత నష్టపోయినా ఆ నష్టానికి 10 రెట్లు కాదు 100 రెట్లు ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ నష్టాన్ని లాభంగా మార్చువాడు ఆయనే, చీకటిని వెలుగుగా మార్చువాడు ఆయనే, శాపముడు ఆశీర్వాదంగా మార్చువాడు ఆయనే. నీ గిన్నె నిండి పొర్లుతుంది. నువ్వు దేవుని మాట ప్రకారం నడుచుకోవడం ప్రారంభించు. మనుషుల మాటలు లక్ష్య పెట్టకు నా సహోదరి సహోదరుడా. మనుషుల మాటలను నీ జీవితానికి నష్టం చేసుకోకు. దేవుని ముఖం చూసుకుంటున్నాడు. గురి యొద్దకే పరిగెత్తు. మహాపరిశుద్ధుడా, నీ దాసుని ప్రభువా, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతో బాధపడుతున్నారు. ప్రతి బాధను తొలగించు నాయన, ప్రతి బాధను తొలగించు దేవా.
హృదయంలో ఉన్న బరువు తొలగించు. నెమ్మది ప్రశాంతత బిడ్డలకు దయచేయండి. మీ యొక్క కృప, మీ దయ వారి మీద ఉంచండి. మీ చిత్త ప్రకారం నడిపించండి. మీ ఆలోచన ప్రకారం నడిపించండి. మీరు గదయ్యా మాకు జయం కలుగజేసేది. మీరే గదయ్యా మాకు జయం కలుగజేసేది. అయ్యా మీరు మాకుంటే చాలు నాయన, మీరు మాకుంటే చాలు దేవా. మీరే మాకుండాలి, మీరే మాకు జయం కలుగజేసేవారు. అయ్యా మీరు లేకపోతే ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమే. అయ్యా మీరు మాతో ఉండండి, అయ్యా మాతో ఉండండి. అయ్యా మీ కృప చూపించండి. అయ్యా ఏ బాధ అయినా, ఏ కష్టమైనా మీకు చెప్పుకుంటూ సహాయం చేయండి. మీ మాట ప్రకారము, మీ వాక్యాల ప్రకారం జీవించే స్థితి మాకందరికీ దయచేయండి దేవా, మాకందరికీ దయచేయండి. మీరే కనికరించి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.